కాసేపట్లో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేయనుంది. తొలి విడతలో దాదాపు 150 నుండి 200 సీట్ల మధ్య అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తెలంగాణ నుండి కనీసం 10 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. అలాగే సీఈసీ సభ్యుడి హోదాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక వారంతా ఢిల్లీకి చేరుకున్నారు. వారం 10 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సీఈసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ తొలి జాబితాలో భాగంగా కనీసం 150 నుండి 200 సీట్లను ప్రకటించాలని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల వారీగా స్క్రీనింగ్ కమిటీ సమావేశాలను పూర్తి చేసిన కాంగ్రెస్ హైకమాండ్ ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చింది. ఇక తాజా సర్వేల ఆధారంగా ఆ అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ పలుమార్లు అయింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నివేదికలను హైకమాండ్ కు పంపుతున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థుల ఎంపికపై పూర్తి బాధ్యతను రేవంత్ కి అప్పచెప్పిన నేపథ్యంలో ఇప్పటికే మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ ప్రకటించారు. ఇక సీఈసీ సమావేశం అనంతరం తెలంగాణలో మరో 10 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. హరీష్ చౌదరి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ కూడా 10 పేర్లకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. సీఈసీ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఢిల్లీకి కాసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా సీఈసీ మెంబరు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో వారు ఏఐసీసీ కార్యాలయం చేరుకోబోతున్నారు. 6:15కు ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. సమావేశానికి సంబంధించి సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరికొంతమంది నేతలంతా కూడా సమావేశానికి హాజరు కాబోతున్నారు. దాదాపు 7 రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశంలో కసరత్తు పూర్తి చేశారు. రాష్ట్ర స్థాయిలో కూడా అనేక కసరత్తులు నిర్వహించి అనేక సమావేశాలు నిర్వహించిన తర్వాత రాష్ట్ర సంబంధించిన కోర్ కమిటీ ఒక లిస్టును కూడా తాజాగా తీసుకొచ్చింది. దాదాపు తెలంగాణకు సంబంధించి మొత్తం 17 లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 10 స్థానాలకు పైగా కూడా అభ్యర్థులను ఎట్ ఎ టైం ప్రకటించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే ఆ అంశానికి సంబంధించి కసరత్తును పూర్తి చేశారు. తాజాగా ఆ లిస్టును మరి కాసేపట్లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి సంబంధించి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు రూపొందించిన లిస్టును కూడా ఒక జాబితాను కూడా ఇవ్వబోతున్నారు. ఆ జాబితాలకు సంబంధించి దాదాపు కొన్ని కాన్స్టిట్యున్సీ నుంచి 2 పేర్లు, మరి కాన్స్టిట్యున్సీ నుంచి 3 పేర్ల చొప్పున కూడా ఇవ్వబోతున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు అత్యధికంగా పోటీ ఉన్న కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే ఒకటి ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, భువనగిరి కావచ్చు, మరికొన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఇలాంటి పోరే నెలకొంది. ఇక తాజాగా 2 అభ్యర్థులు పోటీ పడుతున్న దగ్గర వారి పేర్లను ఫైనలైజ్ చేసి కూడా అధిష్టానానికి ఇవ్వబోతున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా ఏఐసీసీ కాంగ్రెస్కి సంబంధించి దాదాపు 120 పైగా కూడా అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించి దాదాపు 10 మంది లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన పేర్లను కూడా రిలీజ్ చేయాలని కూడా అధిష్టానం ఆలోచన చేస్తుంది. మరోవైపు ఇక భువనగిరికి సంబంధించి భువనగిరి రేసులో ఇప్పటికే చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అటు వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే పోటీ పడుతున్నారు. మరోవైపు ఒకవేళ బీసీకి ఆ సీటును కేటాయిస్తే అక్కడ ఓయూజేఎస్ నుంచి ఉన్న కొమ్ము కైలాష్ వారు కూడా లిస్టులో ఉన్నారు. దాదాపు అట్లా 3 మంది లిస్టు పేర్లను తీసుకుని వచ్చారు. గతంలో నల్గొండకు సంబంధించిన విషయంలో అటు జానారెడ్డి, ఆయన కొడుకు ఆయన కుమారుడైన రఘువీర్ రెడ్డితో పాటుగా పటేల్ రమేష్ రెడ్డి, వారి 3 పేర్లు ఉన్నాయి. ఖమ్మంకి సంబంధించిన విషయంలో కూడా ఖమ్మంలో కూడా ఇట్లా 3 చొప్పున పేర్లు ఉన్నాయి. వీరందరికి సంబంధించిన అంశంలో మరి కాసేపట్లో ఏఐసీసీలో ఒక కీలక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి వివరాలన్నీ కూడా ఇవ్వబోతున్నారు.